ఈ సంక్రాంతికి ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరిలో విజేతలను నిర్ణయించడానికి మన ఊరి పెద్ద మనిషి రాయప్ప ఇచ్చేస్తున్నారు. అయ్యా ప్రయాణం అంతా బాగా జరిగిందా? అంత సవ్యంగా జరిగింది. అయ్యా రక్త పింజరయ్యా. రక్త పింజర్రా ఎర్రి బిస్కొడతారా మళ్ళీ ఇదే అంద్రా. అయ్యా ఇది నాదేనా? ఏంద్రా నువ్వు కూడా కృతి పడినావా? అవునయ్యా డబ్బు కొంచెం టైట్ గా ఉందయ్యా. అవునరా మొన్నెవరో నేను కొట్టినట్లున్నారు కదా. ఎవరు కొట్టలేదు, నిజంగా కొట్టలేదనా? ఏయ్ నిజం చెప్పా. షూటింగ్ అని పిలుచుకోపోయి కుక్కని కొట్టినట్టు కొట్టినారయ్యా. అందుకే ఆసుపత్రికి డబ్బులు లేక ప్రయోజనం కోసం వచ్చానయ్యా. వారు ఇదే అంద్రా పిల్లిలా ఉంది. బంటయ్యా ఏంద్రా ఇవన్నీ? సంక్రాంతి ముగ్గులు ఇట్లా వేయడం తప్పు కాదురా, చేయకూడదు ఇవన్నీ. 2025లో వీడే పెద్ద మనిషి. నేను ఎప్పుడు చూడలేదు కదరా వీడిని. ఫ్లాష్ మ్యాన్ అయ్యా. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై పాసమానేందు చూడే ఐ ఏంద్రా ఇది నేను ఎప్పుడు చూడలే. ఓడి అమ్మ బడవ ఇదేంద్రా ఇది? అయ్యా శుద్ర పూజలు చేసేవాళ్ళయ్యా. ఈ మధ్య డిమాండ్ లేదని వాళ్ళు కూడా వచ్చేస్తున్నారయ్యా. ఓర్ని ఏషాలు. కానీ ప్రయోజనం రాకపోతే ఏంద్రా ఇది? మా ప్రాణం ఇంకే వచ్చేటట్టుంది. అయితే ఇంకే ఇచ్చేద్దామయ్యా. రే రంగప్ప ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? అదేదా రైతుది ఉందంటే పొదయ్యా మనకెందుకు, వీనికే ఇచ్చేద్దాం. రైతుదా? పద చూద్దాం. చూడయ్యా రైతు బొమ్మంట. వీళ్ళు కూడా కాంపిటీషన్కి వచ్చారు. మర్సి పింజుగాడు, మన బంటి గాడు, మన ఫ్లాష్ మ్యాన్ ఆన్లైన్ లో ఎంత వైరల్ అయ్యారు, ఎంత చరిత్ర సృష్టించారు. రైతు ఒక్క వీడియో వైరల్ అయ్యాడా? మొన్న కాక మొన్న వచ్చిన ముసలిగాడు ఎంత వైరల్ అవుతున్నాడు, ఇప్పటిలో ట్రెండింగ్ గా ఉన్నాడు. కానీ రైతు అప్పటి నుంచి వచ్చిన ఇప్పుడు కాలేదు, ఇంకెప్పుడు ఒక సాఫ్ట్వేర్ తన కోడ్ పేరు అయితే రిపోర్ట్ చేసుకుంటాడు. అదే ఒక రైతు తన పంట నష్టపోతే అప్పు తీర్చలేక ఊరేసుకుంటాడు. మీరు ఏసీలో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎలా వస్తుందిరా? రైతు కష్టపడి ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడితే అప్పుడు వస్తుందిరా మీకు ఫుడ్. వంగి దండం పెట్టడం కాదురా, వంగి వరి పైరు నాటి దేశానికి అన్నం పెట్టే దమ్మున్నవాడే రైతు. వరమే మా దేవాలయం, నాగలే మా దైవం, మేము పండించిన పండే మా వరం. సోషల్ మీడియాలో అది వైరల్ అవుతున్నాయని చెప్పడం కాదురా, రైతులని వైరల్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం గుర్తించండి రా. అందరికీ రైతు పండగ సంక్రాంతి శుభాకాంక్షలు.